నమస్తే ట్రేడర్స్. ఈరోజైతే మార్కెట్ ఎగ్జాక్ట్ ప్రీవియస్ డే లో దగ్గర అయితే ఓపెన్ అయింది. కొంచెం ఒక 2-3 పాయింట్స్ తేడా అంతే. ఓకే, ప్రీవియస్ డే లో అయితే బ్రేక్ చేసి కిందికే వచ్చింది మార్కెట్. బట్ మనమైతే 5 minutes వెయిట్ చేద్దాం, తర్వాత ఒక స్ట్రక్చర్ కోసం అయితే వెయిట్ చేస్తాం అనమాట. మెయిన్ ఇంపార్టెంట్ అయితే ప్రైస్ యాక్షన్ అయితే చూడాలి, అండ్ ట్రెండ్ ఎక్కడ సైడ్ ఉందో అయితే చూడాలి. టైం ఫ్రేమ్ అయితే 5 minutesలోనే రన్ అవుతుంది. 1 minute అయితే చేంజ్ చేస్తాం. మీకు వీడియోస్ క్లారిటీగా ఉన్నాయా లేవా అని నాకైతే ఒకసారి చెప్పండి ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు ఇట్లా ఒకసారి కామెంట్ చేసి చెప్తే నాకు ఇట్లా అర్థమవుతుంది, నేను ఇంకా క్లారిటీ అనేది పెంచుతా. అండ్ మీకు ఏమైనా అర్థం కాకుండా అని కామెంట్ అయితే తప్పకుండా చేయండి, అప్పుడే నాకు ఇట్లా తెలుస్తుంది అన్నమాట. మనమేం ప్రొఫెషనల్ కాదు, బట్ నాకు తెలిసింది ఏదో షేర్ అయితే చేస్తా. వెయిట్ చేద్దాం 5 minutes కోసం. పూర్తిగా అయితే వీడియో చూడండి. ఈ ప్రాఫిట్ లాస్ చూసి వెళ్ళిపోవడం కాదు ఫ్రెండ్స్. రియాలిటీ ట్రేడింగ్ అంటే ప్రాఫిట్ లాస్ క్యాండిల్ ఇంపార్టెంట్ కాదు. క్యాండిల్కి ముందు ఉన్న స్ట్రక్చర్ మొత్తం, ఆ క్యాండిల్కి ముందు ఉన్న అనాలిసిస్ మొత్తం ఇంపార్టెంట్ అనమాట. అందుకే మీరు మెయిన్ థింగ్ ప్రాఫిట్ లాస్ ఒకటే కాదు, ప్రాఫిట్ లాస్ అనేది మనకు కామన్, బట్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు ట్రెండ్ చూసుకుంటే మనకి డౌన్ ట్రెండ్ ఉంది కదా. కాకపోతే డౌన్ ట్రెండ్ ఉందనే వెంటనే అయితే తీసుకోను నేను ట్రేడ్. అయితే వెయిట్ అయితే చేస్తా. మన సెటప్ అనేది ఫామ్ కావాలన్నమాట. ఏదో ఒక మంచి సెటప్ కోసం వెయిట్ చేస్తా. ఏ ప్లస్ సెటప్ ఇంకొక 1 minute అయితే 5 minutes హై అండ్ లో అయితే మార్క్ వేసుకోవచ్చు. ఎగ్జాక్ట్ గ్రీన్ కలర్ లైన్ ఉంది కదా, అది మనకి 195 క్యాండిల్ యావరేజ్ అనమాట. ఫస్ట్ క్యాండిల్ యావరేజ్. మీకు మన ప్రీవియస్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ప్రీ మార్కెట్ అనాలిసిస్ నేను ఎలా చేస్తాను. వీడియోస్ కొంచెం లెంతీ అవుతున్నాయని ప్రీ మార్కెట్ అనాలిసిస్ అయితే వేయలేదు. ఓకే, 5 minutes హై అండ్ లో అయితే మార్క్ వేసుకున్నాం. ఇప్పుడు నా మైండ్లో ఏముందంటే, ఈ 5 minutes లో ఉంది కదా ఫ్రెండ్స్, 25,249 ఆ లైన్ బ్రేక్ అయితే నేను పుట్ సైడ్ అయితే ప్లాన్ చేస్తాను. లేదంటే హై మనకి క్లోజింగ్ కనిపిస్తుంది కదా, ప్రీవియస్ డే క్లోజింగ్ అంటే మనకి సిపిఆర్ బ్రేక్ చేసి అండ్ ఆ క్లోజింగ్ బ్రేక్ చేస్తే నేను కాల్ సైడ్ అయితే ప్లాన్ చేస్తాను. ఇప్పుడు ఈ రెండు విషయాలలో ఏదైనా ఒకటి జరుగుతున్నా నేను ట్రేడ్ అయితే తీస్తాను. ఈ మిడిల్ ఉంటేనైతే నేను ట్రేడ్ అయితే ప్లాన్ చేయను. ఇది నా మైండ్లో ఉన్నది. వెయిట్ అయితే వేద్దాం. ఎప్పుడు పడితే అప్పుడు ట్రేడ్ అయితే ప్లాన్ చేయొద్దు. మార్కెట్ అనేది మనని ప్రతి క్యాండిల్లో టెస్ట్ అయితే చేస్తుంది ఎంట్రీ కోసం. ఇప్పుడు చూసుకుంటే స్ట్రక్చర్ పుట్ సైడ్ ఉంది కదా, పుట్ సైడ్ మనము తీసుకోవాల్సిందని అనిపిస్తుంది, కానీ మనము మన సెటప్స్ మనము వర్క్ చేయాలన్నమాట. అందుకే సెటప్స్ అనేది ఇంపార్టెంట్. ఆ సెటప్స్ ఇట్లా ఎలా వస్తాయంటే ఎక్స్పీరియన్స్ బట్టే సెటప్స్ అయితే మనకి అర్థమవుతాయి. అంటే సెటప్స్
తీసుకోగానే మనం ప్రాఫిట్లో ఉంటామని ఏం లేదు. సెటప్ ఇట్లా వర్క్ అవుతుంది, వర్క్ కాదు, బట్ ప్రాబబిలిటీ అనమాట. వర్క్ అయినప్పుడు కొంచెం ప్రాఫిట్, వర్క్ అయినప్పుడు మనము రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అవ్వాలి. ఓకే, కాల్ సైడే బుల్లిషే వెళ్తుంది మార్కెట్. సిపిఆర్ని అయితే బ్రేక్ చేసింది, బట్ సిపిఆర్ని బ్రేక్ చేసినా కానీ నేను ట్రేడ్ అయితే ఏం ప్లాన్ చేయను. ఇంకా కొద్దిసేపు వెయిట్ చేస్తాం. ప్రీవియస్ డే స్ట్రక్చర్ అయితే చూసా, ప్రీవియస్ డే అయితే బుల్లిషే ఉంది. ఓకే, ఇప్పుడైతే ట్రేడ్ ప్లాన్ చేస్తా. చెప్పాను కదా క్లోజింగ్ బ్రేక్ అయితే ట్రేడ్ ప్లాన్ చేస్తాను. కొద్దిసేపు అయితే వెయిట్ చేస్తున్నా. క్లోజింగ్ అయితే ఆల్మోస్ట్ బ్రేక్ అయింది, ప్రీవియస్ డే క్లోజింగ్. క్యాండిల్ క్లోజ్ కోసం వెయిట్ చేస్తున్నా. క్యాండిల్ అయితే క్లోజింగ్ దగ్గర చిన్న రెసిస్టెన్స్ అయితే తీసుకుంది. క్లోజింగ్ అయితే ఓకే, ఇప్పుడు 5 minutes హై అండ్ లో ఫిబోనాచి అయితే తీస్తున్నా. ఎగ్జాక్ట్ ఇప్పుడు ఉన్న రేంజ్ 0.5 లెవెల్ అనమాట. అంటే 0.5 లెవెల్ ఇట్లా మనకి సపోర్ట్లకి అయితే యాక్ట్ అవుతుంది. ఓకే, క్లోజింగ్ ఇట్లా సెకండ్ క్యాండిల్ బ్రేక్ అయింది కాబట్టి ఎంట్రీ అయితే ప్లాన్ చేసేస్తున్నా. ఎంట్రీ తీసుకున్నా. 182 ఎంట్రీ తీసుకోవడంతో స్టాప్ లాస్ అయితే పెట్టేస్తాం. స్టాప్ లాస్ చాలా ఇంపార్టెంట్, మనని సేవ్ చేసేది స్టాప్ లాసే. ఇప్పుడు మనకు లాస్ వచ్చినా ఎక్కువ ఏం రాదు, జస్ట్ స్టాప్ లాస్ హిట్ అయితే డే అయితే క్లోజ్, లేదంటే ప్రాఫిట్ వస్తే లాస్ కంటే కొంచెం ఎక్కువనే బుక్ చేస్తాం. అదే రిస్క్ మేనేజ్మెంట్ అయితే. ఓకే, ఇప్పుడైతే లాస్లోనే రన్ అవుతుంది 200. లెట్స్ వెయిట్. గుడ్, 55.90. ఓకే, 160, 182 వెయిట్ అయితే వేసిన. ఓకే, 300. ఓకే, 390, 4. ఓకే, 460, 559. గుడ్, 559 రీచ్ అయింది. బట్ 700 ప్లస్ వస్తేనే నేను బుక్ అయితే చేస్తాను. రిస్క్ మేనేజ్మెంట్ అయితే అంతే. స్టాప్ లాస్ ట్రయల్ చేస్తున్నా. లాస్ట్ వరకు చూడండి, మిస్టేక్ అయితే చెప్తా ఏం జరిగిందో. ఓకే, 350, 422. గుడ్, 234. క్లోజింగ్ అయితే బ్రేక్ చేసి క్యాండిల్ అయితే మంచిగానే ఫామ్ అయింది మనకి స్పాట్లో చూసుకుంటే. ఎంట్రీ అయితే కరెక్టే. ఎంట్రీ కరెక్ట్ అయినంత మాత్రాన ప్రతిసారి ప్రాఫిట్ రావాల్సిన అవసరం లేదు. ఏది వచ్చినా యాక్సెప్ట్ చేసేయాలి. ప్రాసెస్ ఇంపార్టెంట్, మెయిన్ థింగ్. అండ్ రివెంజ్కి అయితే వెళ్ళొద్దు, యాక్సెప్ట్కి వెళ్ళాలి ప్రతిసారి. ఓకే, 55 బ్రేక్ ఈవెన్లో రన్ అవుతుంది కరెంట్లీ అయితే. ఓకే, ఎస్ఎల్ అయితే హిట్ అయింది, నో ఇష్యూ. టుడే లాస్ వచ్చేసి 565 అయితే లాస్. ప్రతిరోజు ప్రాఫిట్ రావాలని లేదు, ప్రతిరోజు లాస్ రావాలని లేదు. ప్రాసెస్ ఇంపార్టెంట్, లర్నింగ్ ఇంపార్టెంట్.
మనము నేర్చుకునే స్టేజ్‌లో ఉన్నాం కాబట్టి ఇవన్నీ కామన్. మన ఎపిటైట్‌లో అయితే ఉండాలి లాస్. ఓకే. దీంతో ఈరోజు డే అయితే క్లోజ్. మిస్టేక్ ఏందంటే మనము 560 వరకే ఉన్నాం కదా! 560, 500 రీచ్ అయినప్పుడు ట్రయల్ అనేది చేయాల్సింది ఇంకా కొంచెం లాస్ ఇంకా తగ్గేది. ఓకే. నెక్స్ట్ టైం నుంచి అయితే లాస్ ఇంకా తగ్గిస్తా ట్రయల్ చేసి. అది ఈరోజు నేర్చుకున్నా అయితే నేను. దీంతో ఈరోజు డే అయితే క్లోజ్. మళ్ళీ నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్‌లో అయితే కలుసుకుందాం. థాంక్ యూ ఫ్రెండ్స్.